నిన్న 3 రోజుల నుంచి మేము లైన్లో ఉంటున్నాము. వెనక వచ్చిన వాళ్ళకి టోకెన్స్ ఇస్తున్నారు, వాళ్ళకు వస్తున్నారు వాళ్ళ మనుషులు అనుకొని. ఇక్కడ మేము రాత్రి 3 గంటల నుంచి నిలబడుతున్నాం. నిన్న రాత్రి పెట్టిపోయినాం 12 గంటలకు. మా తమ్ముడు నేను 12 గంటలకు పెట్టినాం. ఇప్పుడు ఎన్నుకున్న వాళ్ళు ముంగట ఉన్నామన్నా అంటే ఏడికేం చేస్తామన్నా చెప్పండి. ఇట్లా కాళ్ళు నొప్పులు పెట్టుకొని 3 రోజుల నుంచి ఇటే ఉంటే పనులు ఎట్లా అమ్మాయి? పనులు చేసుకొని బతకాలి కదా. కాళ్ళు బియ్యం ఉంటే సరిపోతాయా? లైన్ ప్రకారం పెట్టమనండి. ఎక్కువసేపు ఉంటలేరు, మళ్ళీ మధ్యాహ్నం వరకే పోసి వెళ్ళిపోతుంది ఆమె. అప్పటికప్పుడు వచ్చి వెళ్ళిపోతే ఎట్లా అన్నా? ఇప్పుడు మేము ఇప్పుడు నేను 3 గంటల నుంచి కూర్చున్నా. ఇలా డ్యూటీస్ పెట్టుకొని డ్యూటీ మీద కూడా మాట వస్తుంది కదా మాకు. లైన్ ప్రకారం పోయమనండి. రెగ్యులర్గా మొన్న 3 రోజుల నుంచి వస్తుంది. నిన్న సాయంత్రం వస్తా అన్నది, సాయంత్రం రాలే. మేము 4 గంటల నుంచి 9 గంటల దాకా కూర్చున్నాం నిన్న రాత్రి, నేను మా తమ్ముడు. ఎంతసేపు కూర్చుంటామన్నా? పోయలే, రాలే ఆమె పోయేసాడు. నిన్న మధ్యాహ్నం వేసిన షెటర్ అట్లనే ఉన్నది చూడండి. ఎంతసేపు కూర్చుంటామన్నా? మాకు కూడా కాలు నొప్పి ఉంది, అయినా డ్యూటీలోకి పోవాలి కదా. డ్యూటీలోకి పోంది నడుస్తుందా? షెటర్ ఇచ్చింది, వెళ్ళిపోయింది. అట్లానే ఉపవాసం ఇస్తాంటే అట్లానే కూర్చున్నాం. నీళ్ళు లేదు, ఏం లేదు. పోయామా మీ కాళ్ళు మొత్తం అంటే కూడా పోస్తలేదు ఆమె. మా టైం ఇంతే, మాకు అంత చెప్పిండ్రు సార్, మేము పోయామని వెళ్ళిపోయింది. నవ్వుకుంటా వెళ్ళిపోయింది. సాయంత్రం వస్తాన్నది, సాయంత్రం కూడా రాలే. సాయంత్రం 5 గంటల 4:30 కూర్చున్నాం. 4:30 అవుతుంది, అప్పుడే కూర్చున్నాం. అట్లానే వెళ్ళిపోయినాం. అది పద్ధతి అన్న సార్? మీరే చెప్పండి. 3 నెలలు పోస్తుందని ఇంట్లో చేస్తారు వాళ్ళు. పని చేస్తారు, ఏం చేస్తారు? ఇక్కడనే కూర్చుంటున్నాం. 6:30 దాకా వస్తే కూడా చిన్న పిల్లలు ఉన్నారు, 3 ఇంట్లో ఇడిసబెట్టి వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి? బియ్యం కోసం ఏడుస్తుండ్రు, ఏం చేస్తారు వాళ్ళు? చూడడానికి వాళ్ళేరు ఇంట్లో. 6:30 వచ్చిన. నిన్న కూడా అట్లనే 9 గంటల ఈ మెట్లు ఎక్కినా కూడా షెటర్ వేసి వెళ్ళిపోయింది. మళ్ళా నిన్న 5:30 వస్తున్నది, రాలేదు. నేను రాను పొద్దున్న చెప్పింది, ఇప్పుడు కూడా రాలేదు. చిన్న పిల్లలు ఉన్నారు నాకు, 3 ఇంట్లో ఇడిసబెట్టేసి వచ్చినాం. లాస్ట్ మంత్ లైన్ వైజ్ గా మంత్ పోసుకుంటూ వస్తుండే. ఈ మంత్ ఏంటంటే 3 మంత్స్ ఒకటేసారి పెట్టిరు. ఆ 3 మంత్స్ది 15 డేస్ పోస్తా అంటే ఎవ్వరు కూడా లైన్ ప్రకారం వస్తలేరు. టోకెన్లు ఇస్తా అని కూడా చెప్తలేదు ఆమె. ఎన్నుకున్న వాళ్ళకి టోకెన్లు ఇస్తుంది, ముంగటున్న వాళ్ళకి ఇస్తలేదు. మేము రాత్రి 8 గంటల దాకా ఉంటే మిషన్ బంద్ అయిందని వెళ్ళిపోతుంది. ప్రాబ్లం కూడా